ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సుమా అడ్డా ఇక మొదలెడదామా? సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి నలుగురు స్త్రీ మూర్తులు వచ్చేస్తున్నారు. లెట్స్ బి ఎంటర్టైన్. కళామ్మ తల్లి ముద్దు బిడ్డలుగా వచ్చి ఇప్పుడు ముద్దు అమ్మలుగా ముద్దు అత్తలుగా సెటిల్ అయినటువంటి శివపార్వతి గారు అండ్ శ్రీప్రియ గారు. జర్రగండి 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 జాబులమ్మ జక్కటేసుకొచ్చనండి. బ్యాంకులో ఎముడండి సిస్టమ్ తప్పితే మొగుడండి థండర్ స్టార్మ్ లాంటి సీమనే చూడగది వీడి గారడే. హార్టీ వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఎవరైనా ప్రపంచంలో చాలా రిచ్ పీపుల్ ఉన్నారు అంటే ఇప్పుడు సీరియల్స్ లో చేసేటువంటి వాళ్ళే అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే రాత్రిపూట జరిగేటువంటి సీన్ లో కూడా ఫుల్ నగలేసుకుని పడుకొని ఉంటారు. సరే ఓకే ఉండండి, నేను జ్యూస్ తీసుకొస్తాను మీకు. మీరు ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ తో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటారు శివపార్వతి గారు? ఉల్లిపాయ. ఉల్లిపాయ ఫ్రూట్ ఏంటండి? ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు, అందుకని శివపార్వతి గారు ఈ రోజు నుంచి ఉల్లిపాయని ఫ్రూట్స్ లోకి తీసుకొని వచ్చేసారు. ఈ వేసవి కాలంలో మధ్యగన్నంలో ఒక ఉల్లిపాయ తింటే ఎర్రటెండలో బయట తిరగచ్చు. నాకు ఎందుకో డౌట్, వీళ్ళు ఉల్లిపాయ ఫార్మింగ్ చేస్తున్నారా? నేను ఫ్రూట్ అడిగితే ఉల్లిపాయ అంటారేంటి? ఇప్పుడే పెరుగన్నంలో ఉల్లిపాయ తినొచ్చాను. ఓకే, అర్థమైందండి. కాసేపు ఉల్లిపాయని పక్కన పెట్టండి. ఇప్పుడు ఫ్రూట్స్ గురించి చెప్పండి. మీరు మిమ్మల్ని పోల్చుకోవాలి అంటే ఏ ఫ్రూట్ తో పోల్చుకుంటారు? యాపిల్. ఆవిడ యాపిల్ అనేసారు. ఓకే, నేను ఆరెంజ్. వెరీ గుడ్. రండి. జర్రగండి 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 జాబులమ్మ జక్కటేసుకొచ్చనండి. ఎన్నో బరువైనటువంటి పాత్రల్ని తమ భుజ స్కంధాల మీద మోసి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నటువంటి రాగిణి గారు అండ్ హరిత గారు. వాళ్ళు అలసిపోయారు. ఫ్రెష్ గా మనం పిన్నటువంటి జ్యూస్ వాళ్ళకి ఇచ్చేద్దాము. ఏం ఫ్రూట్ ఇది? ఇది తాగే ఫ్రూటే. హరిత గారిని జనరలీ మనం సీరియల్స్ లో చీరతో, కొప్పుతో లేదా జడతో చూస్తూ ఉంటాము. కానీ ఇవాళ చాలా డిఫరెంట్. ఇవాళ హరిత గారే. చెప్పండి రాగిణి గారు, మీకు ఎలా అనిపిస్తుంది ఈ లాంగ్ కెరియర్ లో? రాగిణి గారి కెరియర్ ఎన్నేళ్ళు? 36. ఇప్పుడు 36 years. సూపర్ యా. 3 ఛానల్స్ లో 4 సీరియల్స్ వస్తున్నాయి డైలీ. అంటే మీకు 30 రోజులు సరిపోతుందా? సరిపోతుంది. ఐ డోంట్ థింక్ మీరు మేకప్ రిమూవ్ చేయట్లేదు. మిమ్మల్ని మీరు ఏ ఫ్రూట్ తో కంపేర్ చేసుకుంటారు? నేను జాక్ ఫ్రూట్. అందులో కూడా మా ఆయన పేరు ఉంది కదా. ఓ జాకీ. ఇప్పుడు నేను రాజీవ్ పేరుతో ఏ ఫ్రూట్ వెతకాలని ఆలోచిస్తున్నాను. మీరు? దానిమ్మకాయ. నేను మామిడి పండు. వద్దు, మామిడి పండు వద్దు, నేను అరటి పండు. ఓకేనా? అదేంటది? ఆటల్లో అరటి పండు అన్నమాట నేను. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ గేమ్ షో మొత్తం టైం బేస్డ్ గేమ్ షో. జీవితంలో మనం ఏదైనా పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం మాత్రం మనం తిరిగి సంపాదించుకోలేం. మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి ఇందులో. మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. ఈ దోచే రౌండ్ రూల్స్ ఏంటంటే, ఈ రౌండ్ లో సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. వాటికి మీరు సమాధానాలు చెప్తారు. మీరు చెప్పిన సమాధానం మా దగ్గర ఉండే సమాధానంతో మ్యాచ్ అయినట్టయితే ఒక్కొక్క సమాధానానికి 10,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు మీకు డబ్బులు వచ్చేస్తాయి. టైం అన్నాను కదా, మరి 90 seconds టైం మాత్రమే ఉంటుంది. హరిత గారు, రాగిణి గారు, మీతోనే మొదలు పెడుతున్నాం. రండి మీరిద్దరు. సో సింపుల్ గా క్వశ్చన్ అడిగేస్తున్నాము. సీరియల్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టీవీ. ఓకే, టీవీ ఉందా?
టీవీ లేదు అంటే టీవీలోనే సీరియల్స్ కాబట్టి మంచి ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ డ్రామా లేదు. విలనిజం ఉందా లేదా చూద్దాం. మా నంబర్ 15 రైట్. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్డ్ పర్సన్స్ బాగా చూస్తారు టీవీ. ఓకే మహిళలు. తర్వాత రేటింగ్స్. రేటింగ్స్ లేవు. టైమింగ్స్ ఓకే. నంబర్ 2 మేకప్. నంబర్ 3 రైట్. నగలు, పట్టు చీరలు. నగలు చీరలు. నంబర్ 4 రైట్. తర్వాత బంధాలు, అనుబంధాలు లేదు. గ్లిజరిన్ ఏడుపులు. ఏడుపులు కష్టాలు. నంబర్ 10 నటీనటులు. ఆర్టిస్టులు రైట్. గొడవలు, కొట్లాటలు లేవు. మీరు మిస్ అయినవేంటో చూద్దాం ఒకసారి. ఇష్టమైన యాక్టర్. రీక్యాప్ అంటే ముందు జరిగిందంతా మళ్ళీ ఒకసారి చూపించేస్తే కొంత టైం గడిచిపోతుంది కాబట్టి ఈ లోపు కథ కొంచెం చూపించేస్తే సరిపోద్దిగా. యాడ్స్. మన సీరియల్స్ నడిచేదే యాడ్స్. మధ్యలో వచ్చేటువంటి యాడ్స్. క్యారెక్టర్ ని తిట్టుకోవడం. కొన్ని క్యారెక్టర్స్ ని తిట్టుకుంటూ ఉంటారు. ఇంటి పనులు మానేసి మరీ చూడడం. ఎపిసోడ్స్. భర్తతో గొడవలు. సీరియల్స్ గురించి చర్చించుకోవడం. ఇంట్లో ఉండేటువంటి సమస్యలే కాకుండా సీరియల్లో ఉండేటువంటి సమస్యల్ని కూడా చర్చించుకోవడం. అది చర్చించుకోవడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మర్చిపోతారు. కరెక్ట్. సీరియల్లో అత్తాకోడళ్ళు ఎంత కొట్టుకున్నా ఇంట్లో ఉండేటువంటి అత్తాకోడల్ని కలిపేది మాత్రం సీరియలే. ఓకే ఇప్పుడు శివపార్వతి గారు, శ్రీప్రియ గారు రండి. ఈ రోజు మనకి సీరియల్స్ లోను అలాగే సినిమాల్లోనూ చేసినటువంటి మనందరం ఇక్కడ ఉన్న సందర్భంగా ఒక కంపెనీ వాళ్ళు మనందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పమన్నారు. మేకప్ డిపార్ట్మెంట్. ఈ మధ్య ఒకళ్ళు నన్ను ప్రశ్న వేశారు. అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు, ఏంటి మీ సీక్రెట్ అన్నారు. అప్పుడు ఇప్పుడు అదే మేకప్ అని చెప్పాను. ఎనీవే ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 1970s అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాటకాలు. నాటకాలు రైట్ ఆన్సర్. నాటకాలు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. రైట్ ఆన్సర్. నంబర్ 1 శాస్త్రీయ నృత్యాలు. నంబర్ 6 జానపద గీతాలు. జానపదాలు లేవు. ఒక కుటుంబం. రైట్ ఆన్సర్. నంబర్ 3 పల్లెటూరి వాతావరణాలు. పల్లెటూరి ముచ్చట్లు. వాతావరణం ఓకే. తెల్లవారుజామున కోడి కూతలు. ఓకే లేవు. ఇంకా తొందరగా ఫాస్ట్. నాటకాలు అయిపోయింది. ముగ్గులు. ఈ క్వశ్చన్ నాకు వచ్చి ఉంటే నేను పొరపాటును కూడా చెప్పగలిగేదాన్ని కాదు. ఎందుకంటే 1970s. అసలు ఏం తెలుస్తుంది. ఓకే చూద్దాం ఇక్కడ. లాంతర్ బుడ్లు. ఎస్ కరెంట్ ఉండేది కాదు కదా. మూఢనమ్మకాలు. 6 బయట నిద్రపోవడం. ఎంత బాగుంటుంది కదా. టెన్షన్ లో ఏమీ గుర్తురాలేదు. కాలినడకన ప్రయాణాలు. 5, 10, 25 పైసల బిళ్ళలు. వీధి బడులు. కల్తీ లేని ఆహారం. సూపర్. రేడియోలు. అయ్యయ్యో. పంచాయతీలు. దండోరాలు. ఉత్తరాలు. కొంచెం టైం ఇవ్వాలండి. మీరు ఎలా గుర్తుకొచ్చేస్తాయి? నేనేం చెప్పాను మీకు ముందే, ఇది టైం బేస్డ్ గేమ్ షో. కొంచెం టైం ఇవ్వడం కుదరదు. మీరు నాటకాల్లో చేసిన అనుభవం ఉందా శివపార్వతి గారు? చాలా ఉంది. ఎన్ని నాటకాలు చేసి ఉంటారు? ప్రదర్శనలుగా వచ్చేసరికి 2000 ప్రదర్శనలు చేసి. 2000 ప్రదర్శనలు. మీకు 1,60,000 మాత్రమే. సెకండ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. నువ్వా నేనా? ఇది బజర్ రౌండ్. ఈ రౌండ్ ఇమేజెస్ ఆధారంగా మీరు ఆన్సర్ ఏంటో కనిపెట్టేటువంటి రౌండ్ అన్నమాట. ఈ రౌండ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి 4 క్లూలు ఉంటాయి. ప్రతి క్లూకి మేమిచ్చేటువంటి టైం 10 సెకండ్లు మాత్రమే. మొదటి క్లూకే మీరు బజర్ ని నొక్కి ఆన్సర్ చెప్పగలిగినట్టయితే మీరు 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు. అలా కాకుండా రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే ఒక్కొక్క క్లూకి 25,000 తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పినట్టయితే మీ అకౌంట్ లోని డబ్బుల్ని పోగొట్టడం మాత్రమే కాకుండా మీరు పనిష్మెంట్ కూడా చేయాల్సి ఉంటుంది.
ఓకే రెడీ. ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం ఏమిటో కనిపెట్టి చెప్పండి. మీ ఫస్ట్ క్లూ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రదేశం ఏంటో చెప్పాలంట. ఫస్ట్ క్లూకే మీరు ఓకే, లేదంటే సెకండ్ క్లూ. చెప్పండి. ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్టా? లగేజ్ సూట్ కేసు చూడగానే ఎయిర్పోర్ట్ అనా? అంటే అలాంటివి ఎయిర్పోర్ట్ లోనే ఎక్కువ వాడతారు. మరి రైల్వే స్టేషన్ లో, మరి బస్ స్టాప్ లో అంత అవసరం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా లగేజే కదండి పట్టుకెళ్ళేది. బస్ స్టాండ్ లో ఇలా బ్యాగులు కూడా పెట్టుకెళ్ళొచ్చు, కానీ ఎయిర్పోర్ట్ లో అయితే పట్టుకెళ్ళలేరు కదా. ఎందుకు పట్టుకెళ్ళకూడదు? నేను చక్కగా సంచిలో మామిడి పండ్లు అవి తీసుకొని వెళ్తూ ఉంటాను. సో మీరు ఫస్ట్ క్లూకే ఎయిర్పోర్ట్ అని చెప్పేశారు. డబ్బులు లాక్ అయిపోయాయి. 1 లాక్ వస్తే 1 లాక్, పోతే 1 లాక్ మీకు. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. ఇది ఎయిర్పోర్టేగా? కాదు. ఎయిర్పోర్ట్ అదిగో ఫ్లైట్ నంబర్ 12678. రైల్వే స్టేషన్ అమ్మా అది. ఊరుకోండి, ఎయిర్పోర్టే. మీరు ధైర్యంగా ఉండండి, నా మాట విని. ఆ మూడో క్లూ చూద్దాం. ఎయిర్పోర్ట్. ప్లాట్ఫామ్. ఊరుకోండి, ఎయిర్పోర్ట్. మనం టీచ్ చేస్తున్నారమ్మా. మనం అలా కార్ దిగగానే వెంటనే ఎయిర్పోర్ట్ దగ్గర కూలీ 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 కూలీ. ఏం మీరు వాడుకోవట్లేదా ఈ మధ్య మన హైదరాబాద్ జిఎంఆర్ లో సర్వీసెస్? వాళ్ళని పిలిస్తే అక్కడ వరకు తీసుకొని ఉండరు, ఎర్ర చొక్కా వేసుకొని. రెడ్ చొక్కా అయితే కరెక్ట్ కాదు, కానీ బ్లూ చొక్కా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఇది ఎయిర్పోర్ట్ పక్క నుంచి వెళ్ళే ట్రైను. ఇంతకీ ఆన్సర్ ఏంటో చూద్దామండి, మనకు తెలియదు కదా. రైల్వే స్టేషన్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. అయ్యో నేను చెప్పాను కదా. ఏం చెప్పారు? ట్రైన్ అని చెప్పాను కదా. మీరు ఫస్ట్ చెప్పిన ఆన్సర్ ఎయిర్పోర్ట్. లగేజ్ చూసేగానే మీరు దీని ఆన్సర్ ఎయిర్పోర్ట్ అని చెప్పేశారు కదా. సెకండ్ దానికి అర్థమైపోద్ది. ఇచ్చేయండి. ఇందాకే మేము చెప్పడం జరిగింది, మీరు డబ్బులు పోగొట్టుకోవడం మాత్రమే కాదు, మీకు పనిష్మెంట్లు కూడా ఉంటాయి అని. మరి మీ పనిష్మెంట్ ఏంటి అంటే, అత్త యాక్షన్, కోడలు ఓవర్ యాక్షన్ సీరియల్ 10,000 ప్లస్ సెలబ్రేషన్స్. అత్త యాక్షన్, కోడలు ఓవర్ యాక్షన్ 10,000 ప్లస్ సీరియల్ సెలబ్రేషన్స్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా అందరికీ తెలుసు ఈ సీరియల్ మీ మనసుల్లో ఎంతగా స్థానాన్ని సంపాదించుకుందో. అందుకనే మన సీరియల్లో ఉండేటువంటి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి ఒక నటీమణిని ముందుగా నేను ఇక్కడికి పిలుస్తున్నాను. అండ్ ఆ నటీమణి ఎవరంటే, అసలు ఆవిడ చేసేటువంటి నటనకి కన్నీళ్లు పెట్టనటువంటి ప్రేక్షకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. మరి ఆ నటీమణి ఎవరంటే, అలాంటి ఒక నటీమణిని ఎంత బాగా చేసావమ్మా, ఎంత బాగా చేసావు. వెరీ గుడ్. కూర్చోవెళ్ళి. ఎందుకు తెచ్చావయ్యా? వెయ్యి, కొంచెం వెయ్యి. ఈ సీరియల్లో చేసినటువంటి వేరే నటీమణులు కూడా ఈ రోజు మనతో పాటు ఉన్నారు. రాగిణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి. అందరికీ నమస్కారం అండి. 10,000 ఎపిసోడ్లు చేసుకున్నందుకు నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు రాగిణి గారు, మీరంటే మాకు బాగా గుర్తొచ్చేది, మీరు 6,576 ఎపిసోడ్లు అనుకుంటాను. మీరు చెప్పిన ఆ డైలాగ్ మీకు గుర్తుందా? ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి. వెళ్ళు వెళ్ళు. వాట్ ఎ డైలాగ్! కూర్చోండి. టైం లేదు. మనకి ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి మరో నటీమణి గారు శ్రీప్రియ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీప్రియ గారు. అందరికీ చాలా నమస్కారం అండి. 10,000 ఎపిసోడ్ నుంచి నన్ను చూస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అసలు శ్రీప్రియ గారు అంటే మనకి గుర్తొచ్చేది 7,234.5 ఎపిసోడ్ దగ్గర హాయ్ అన్నారు. ఎలా అన్నారు ఒకసారి చెప్పండి. దానికి సగం ఎపిసోడ్ అయిపోయింది. ప్రాంప్టింగ్ ప్లీజ్. ప్రాంప్టింగ్. హాయ్ హాయ్ హాయ్. అలాగే శివపార్వతి గారు, అందరికీ సుపరిచితమైనటువంటి పేరు.
10,000 ఎపిసోడ్స్ నన్ను భరించడం అంటే మీ ఓపిక ఏ పాటిదో. Yes, నిజం నిజం. ఓపిక అంటే నా ఉద్దేశం మీ అభిమానం ఏ పాటిదో అన్నానమ్మా. మిమ్మల్ని నిజంగానే ఈరోజు అభినందించడానికి వచ్చాను. హరిత గారిని మాట్లాడవలసిందిగా. టెన్ 1000 ఎపిసోడ్స్ అంటే చాలా 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 పెద్ద విషయం. ఎందుకు ఇది చాలా ఒరిజినల్ గా అనిపిస్తుంది. అలవాటు అయిపోయింది బాడీలో. స్కూల్కి వెళ్తూ ఒక బ్యాగ్ వేసుకొని అలా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళాను. తర్వాత ఈ రోజు మనం ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ఎవరు ముందు మన యాక్షన్ అండ్ ఓవర్ యాక్షన్ ఇంకో 10,000 ఎపిసోడ్లతో మనం కలుసుకుంటున్నాము. కానీ ఈ రోజు ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు ప్రొడ్యూసర్ గారు చెప్పమన్నారు ఇది నాకేనని. చాలా చాలా సంతోషంగా ఉంది. సో అందుకని ఈ అవార్డు నాకు. అమ్మా మన సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సెలబ్రేషన్ ఏంటో కనిపెట్టండి. దానికి గాను ఫస్ట్ క్లూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక కేక్ అయితే ఉంది, కానీ దాన్ని బట్టి ఇందాకట్లాగా మీరు గబుక్కున ఎయిర్పోర్ట్ అని చెప్పేయకండి. యానివర్సరీ కానీ బర్త్డే కానీ. ఓకే, 10 seconds ఈ క్లూ ఓవర్. ఇప్పుడు ఎవరు బజర్ నొక్కలేదు కాబట్టి మేము సెకండ్ క్లూ ఇస్తాము, కానీ డబ్బులు తగ్గుతాయి. 1,00,000 నుంచి మన అమౌంట్ 75,000కి వెళ్ళిపోతుంది. క్లూ 2 ఏమిటో అక్కడ కొన్ని రంగులు రంగులు కనిపిస్తూ ఉన్నాయి. టైం అప్. ఇక మనం ఇంకొక 25,000 తగ్గించుకొని థర్డ్ క్లూ ఇవ్వబోతున్నాము. ఈ సెలబ్రేషన్ ఏంటో గెస్ట్ చేయండి. క్లూ నంబర్ 3. శివపార్వతి గారు అండ్ శ్రీప్రియ గారు. న్యూ ఇయర్ అదేమిటి మందు క్లాస్ చూడగానే న్యూ ఇయర్ అని చెప్పారు? న్యూ ఇయర్ కి అందరు పార్టీనే చేసుకుంటారు. మీకు వస్తే 50,000 వస్తాయండి, పోతే 50,000 పోతాయి. సరే, 4వ క్లూ కూడా చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఈ హ్యాపీ మూమెంట్ లో ఒకసారి శివపార్వతి గారి డాన్స్ చూడాలనిపిస్తుంది కాబట్టి ఒక డాన్స్ హోజాయ్. రండి. వీళ్ళంతా ఉంటారా వెళ్ళిపోతారా? వాళ్ళందరూ వెళ్లాల్సిన బస్సు రాలేదు ఇంకా.
రెడీ. మూడో క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ ఏంటో కనుక్కోండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలేజ్ కనిపిస్తోంది, ఎవరైనా గెస్ట్ చేయాలనుకుంటున్నారా? టైం అప్. రిస్క్ చేయట్లేదు కదా, చాలా ఎక్కువ ఉంటాయి కాలేజ్ అనేసరికల్లా. వైడ్ స్ప్రెడ్ ఐటమ్స్ ఉంటాయి మనకి. 25,000 తగ్గించేసి క్లూ 2. ఓకే, ఫుడ్ ఐటమ్ ఏంటో ఇంకా గెస్ట్ చేయలేదు. మేము 2 క్లూలు ఇచ్చాము, ఒకటి కాలేజ్, ఇంకోటి 4 అమ్మాయిలు. ఇక్కడికి 75,000 అయింది. ఇప్పుడు క్లూ 3 అంటే ఇంకో 25,000 తగ్గించేసి క్లూ 3. ఉల్లిపాయలు 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 ఉల్లిపాయలు. హరిత గారు, పానీపూరి. పానీపూరి తోడా ప్యాజ్ దో భయ్యా కాబట్టి కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే 50,000 పోతాయి. 4వ క్లూ కూడా చూద్దాం. ఓకే, క్లూ 4. భయ్యా తోడా ప్యాజ్ డాలో. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. నల్లగండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది. పానీపూరి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు వారంలో ఎన్నిసార్లు వెళ్తుంటారు పానీపూరి బండి దగ్గరికి? మా అమ్మాయికి ఎప్పుడు తినాలనిపించినా అప్పుడు వెళ్తూ ఉంటాం. అంటే మీరు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి తింటారా? పానీపూరి బండి దగ్గరకే వెళ్ళి అలా గిన్నె పేపర్ ప్లేట్ పట్టుకొని ఆయన అలా తీసి ఇస్తే అలా. ఎందుకంటే మనం ఇంట్లోనే తెప్పించేసుకున్నాము అంటే ఒక టేస్ట్ మిస్ అవుతుంది, అతని చేతి టేస్ట్. 4వ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వృత్తి అంటే ప్రొఫెషన్ ఏంటో కనిపెట్టండి. క్లూ 1. 1 lakh rupees. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెన్నులున్నాయి మరి. రైటరా, స్టూడెంటా? ఎవరు ధైర్యం చేయట్లా. పెన్నులు కనిపిస్తున్నాయి. 25,000 తగ్గించేసి క్లూ 2. ఇక్కడ నొక్కేశారు శ్రీప్రియ గారు. అటెండెన్స్. అటెండెన్స్ అంటే ప్రొఫెషన్ ఏంటి? టీచర్. టీచర్, ఉపాధ్యాయులు. 75,000 వస్తాయి, లేదంటే 75,000 పోతాయి. క్లూ నంబర్ 3 ఏంటో చూద్దాం. పిల్లలు ఉన్నారు యూనిఫామ్ లో. క్లూ నంబర్ 4. బోర్డు ఉంది, ఏమో చెప్పలేము, ఇంకా ఆన్సర్ రివీల్ చేయలేదు. ఉపాధ్యాయులు అన్నారు, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అదేదో మీరు క్లూ నంబర్ 1 కే చెప్పుంటే 1,00,000 రూపాయలు వచ్చేవి కదా. మీరు ఫస్ట్ క్లూ మేము ఇవ్వగానే చెప్పనందుకు పనిష్మెంట్ ఉంది. ఇది చెప్పలేదు కదా నేను మీకు. ఇలా కూడా ఉంటాయి మా దగ్గర రూల్స్. పిల్లలంతా నా ప్రోగ్రామ్ చూసి పెరిగి ఇలా పడిపోయారు పాపం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను అక్క, మీరందరూ నా చెల్లెళ్ళు. మనం ప్రమాణం తీసుకోవాల్సినటువంటి టైం అయ్యింది. రోజు 8 గంటలకి మనం ప్రమాణం తీసుకుంటూ ఉంటాం కదా, మర్చిపోయావా? నా చెల్లెళ్ళైన మీరు, నీ చెల్లుళ్ళమైన మేము ఈ ఇంట్లో ఒక్క మగ పురుగు కూడా ఈ ఇంట్లోపలికి రాకూడదని ప్రమాణం చేస్తున్నాము. ఇక వెళ్ళండి. ఎక్కడికి? అదే మీ పనులు చూసుకోండి. నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఒకసారి కలిసి వస్తుంది. లోపలికి వెళ్ళిందిగా, నేను వెళ్ళి తీసుకొచ్చి. నేను అక్క మాటే వింటాను. అక్క ప్రతిజ్ఞ చేసింది అదే ఫాలో అవుతాను. రోజు నాకు ప్రమాణం చేసినట్టుగానే ప్రమాణం చేసి ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళ బాయ్ ఫ్రెండ్ తెచ్చేసుకున్నారా మీరు? అది కాదక్క. వీడెవడు, నీ బాయ్ ఫ్రెండా వాళ్ళ డాడీయా? అక్క కిడ్చూడక్క ఎంత బాగున్నాడు, స్మార్ట్ గా ఉన్నాడు. వీడేంటి నువ్వు బలవంతంగా తీసుకొచ్చేసావా?
అక్క నేను చెప్పనా, వీళ్ళందరూ వేస్ట్. నువ్వంటే ఎంత, నిన్ను డైలీ నీ ఫోటో పెట్టుకుని పూజ చేసి ఎవడాడు? చూపిస్తాను ఆ. అక్క. వాడికి ముందు సలైన్ ఎక్కించు. అక్క నేను ప్రేమించిన అబ్బాయి చూడక్క, కనీసం మీసాలు కూడా రాలేదక్క ఇంకా. అసలు ముందు నువ్వు నన్ను అక్క అని పిలవడమే ఘోరం. ఈ పెళ్లి వరకు ఒప్పుకో అక్క. పోనీ అన్నిసార్లు అక్క అనకు, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. అక్క అక్క ప్లీజ్ నువ్వు అక్క అనకు, చేసేసుకో. మేమందరం చేసుకుంటాం అక్క. మాకు కూడా ఒక బావ కావాలక్క. మా కోసం చేసుకో అక్క నువ్వు. యాక్చువల్లీ నేను మీకు చెప్పలేదు కానీ నేను కూడా ఒక అతన్ని ప్రేమిస్తున్నా. అతను నా మనసులో ఉన్నాడు. నా మనసులో ఉండే ప్రతిబింబం ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి. ఓకే, మీరు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేసి మీరు డబ్బులు ఇవ్వాలి, తెలుసు కదా, కన్యాశుల్కం తీసుకొని రండి. ఓకే, మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్లు ఉన్నాయి. మీరు టాప్ ఆన్సర్ ఏంటి అనేది ఆ బజర్ నొక్కి చెప్పాలి. మీరు ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో కరెక్ట్ అని, అంటే అదే టాప్ ఆన్సర్ ఎక్కువ మంది చెప్పుంటారు అని, దాని మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి ఎంతైనా అమౌంట్ తో బెట్టింగ్ చేసుకోవచ్చు. ఇదిగో ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ABCD. ఈ ఆప్షన్ లో మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో దాని మీద ఆ అమౌంట్ పెట్టాలి. మీరు కరెక్ట్ అయినట్టయితే మీ డబ్బులు 3 టైమ్స్ పెరుగుతాయి, రాంగ్ అయితే మా దగ్గరకు వచ్చేస్తాయి. అలాగే ఒక టీం వాళ్ళు బజర్ నొక్కి ABCD లో ఒకటి సెలెక్ట్ చేసేసిన తర్వాత వేరే టీం వాళ్ళు అది రైటా రాంగా అనే దాని మీద పెట్టొచ్చు. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 2 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే మాకు వచ్చేస్తుంది. ఓకే, రెడీ, మొదలెడదామా? మనం ఎక్కువగా ఎలాంటి నంబర్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాం? స్టూడెంట్స్ ఒకసారి అడుగుతా ఫస్ట్. అండర్వేర్ నెంబర్ కోసం. అండర్వేర్ నంబరా? సరే, ఇక్కడ ఆప్షన్స్ చెప్తా. మనం ఎక్కువగా ఎలాంటి నంబర్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాం? 1 అకౌంట్ నంబర్, 2 ఆధార్ నంబర్, 3 డోర్ నంబర్, 4 పాన్ నంబర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనం ఎక్కువగా ఎలాంటి నంబర్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాం? ఆధార్ నంబర్, డోర్ నంబర్. చెప్పండి. డోర్ నంబర్. ఆప్షన్ సి. దాని మీద ఎంత పెడతారు? 3000 పెట్టు. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రైట్. ఎంత పెడుతున్నారు? 2 lakhs. వా, ఇది పెట్టడం అంటే. ఇది కరెక్ట్ అయితే ఇది 4 lakhs అవుతుంది. మీకు మహా అయితే కరెక్ట్ అయితే 6000 వస్తుంది. సరే, ఏదో కరెక్ట్ మనం చూద్దాం. రైట్ ఆన్సర్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. 9000. సో ఇక్కడేమో 4 లక్షలు, కానీ పాపం బజర్ నొక్కి చెప్పింది మీరు. అన్యాయం జరిగిపోయింది. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. రాధిక 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 రాధిక. సరే, సెకండ్ క్వశ్చన్. ఎవరితో ఫోన్ మాట్లాడడం వలన మనకున్నటువంటి బాధలన్నీ ఒక్కసారిగా మర్చిపోతాం? చెప్పండి స్టూడెంట్స్. కస్టమర్ కేర్ అమ్మాయి. మీరు చెప్పండి. ఆత్మీయులతో. ఆత్మీయులు. ఎవరు ఆత్మీయులు? అన్న కావచ్చు, స్నేహితుడు కావచ్చు. సరే, ఇక్కడ ఆప్షన్స్ చెప్తా. ఎవరితో ఫోన్ మాట్లాడడం వలన మనకున్నటువంటి బాధలన్నీ ఒక్కసారిగా మర్చిపోతాం? ఏ అమ్మ, బి భార్య, సి లవర్, డి ఫ్రెండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవరితో ఫోన్ మాట్లాడడం వలన మనకున్నటువంటి బాధలన్నీ ఒక్కసారిగా మర్చిపోతాం? అమ్మ, భార్య. చెప్పండి. అమ్మ, భార్య, లవరు, ఫ్రెండ్. ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఆప్షన్ డి. ఎంత పెడతారు డి మీద? 2 lakhs. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని 50,000 పెట్టారు.
సరే అయితే చూద్దాం ఇప్పుడు ఏది రైట్ ఆన్సర్. ఫ్రెండ్ అవునా కాదా? రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్న లో సుబద్దలైపోయే 3 టైమ్స్ అయిపోయింది. 2 lakhs మీ 50,000 పోయాయి. బట్ భర్త అన్నారు కాబట్టి ఒకప్పుడు ఎలా మాట్లాడుకునే వాళ్ళు భర్తతో, ఇప్పుడు ఎలాగా అనేది హరిత గారు జాకీ గారితో మాట్లాడుతూ ఉన్నారనమాట. పెళ్లికి ముందు జాకీ హరిత గారు ఎలా మాట్లాడుకున్నారు? జాకీ గారు సారీ, మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నట్టయితే ఇప్పుడే క్షమాపణ అడుగుతున్నాం. రెడీ? హలో. ఏంటి షూటా? లేదు, ఇంటికి వచ్చేసా. ఏ హరిత ఏం చేస్తున్నావు? వస్తున్నా, మేకప్ తీస్తున్నా. మీరు మేకప్ తీసేసినా తీయనట్టే ఉంటారు. ఏ పని పాటు ఉండదా? ఎంతసేపు మీ చుట్టే తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ. మా మమ్మీ చాలా కేరింగ్. నేను అంతకన్నా కేరింగ్ గా చూసుకుంటాను. విల్ యూ మ్యారీ మీ? హరిత డాడీ పిలుస్తున్నారు. ఓకే, ఇక పెళ్లి చేసుకుందాం. బాయ్. పెళ్ళైన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు బిజీగా ఉన్నారని పెట్టేస్తారు. హలో, చెప్పు. ఎక్కడా? లొకేషన్ లో ఉన్నాను. మరి ఫోన్ తీయండి మాము. రింగ్ ఏం అవ్వలేదు అసలు. కాల్ వెయిటింగ్ అని వస్తుంది. కాల్ వెయిటింగ్ ఏంటి? నాకేమైనా పని పాటలాగా చేస్తానా? ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనే కదా. షార్ట్ రెడీ అంట. ఉంటాను, బాయ్. ఓకే, ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఏ వస్తువుని చాలా అపురూపంగా చూసుకుంటారు? చెప్పండి. లిప్స్టిక్. సరే, ఇక్కడ ఆప్షన్స్. అమ్మాయిలు ఏ వస్తువుని చాలా అపురూపంగా చూసుకుంటారు? 1 జ్యువెలరీ, 2 టెడ్డీ బేర్, 3 మొబైల్, 4 హ్యాండ్ బ్యాగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఏ వస్తువుని చాలా అపురూపంగా చూసుకుంటారు? జ్యువెలరీ, టెడ్డీ బేర్, చెప్పండి. జ్యువెలరీ. జ్యువెలరీ అనేది ఆప్షన్ ఏ. ఎంత పెడతారు ఏ మీద? 10,000. ఆప్షన్ ఏ మీద 10,000. ఎస్. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. రాంగ్. ఎంత? 2 lakhs. సరే, జ్యువెలరీ కరెక్టా కాదా చూద్దాం. ఆప్షన్ ఏ. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా మీరు రాంగ్ ఆన్సర్ అని చెప్పడం వల్ల మీకు 4 lakhs వస్తుంది. శివపార్వతి గారు ఏంటి స్టాచ్యూ అయ్యారు? సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. వయసు పెరిగే కొద్దీ దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తాము? 1 పెళ్లి గురించి, 2 కెరియర్ గురించి, 3 జుట్టు గురించి, 4 అందం గురించి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వయసు పెరిగే కొద్దీ దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తాము? పెళ్లి గురించి, కెరియర్ గురించి. చెప్పండి. పెళ్లి. సో పెళ్లి గురించి అని ఎంత పెట్టారు? 2 lakhs. రైటా రాంగా? రాంగ్. పెట్టండి అయితే. ఎంత? 31. ఓకే. సరే, పెళ్లి అనేది కరెక్ట్ అయినట్టయితే మీకు 6 lakhs వచ్చేస్తుంది. ఒకవేళ రాంగ్ అయితే మీకు 31,000 డబుల్ అవుతుంది. 62,000 వస్తుంది. చూద్దామా? ఓకే. అయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యో. మీకు 62,000, మీరు పెట్టిన 2 lakhs పోయే. నాకు వయసు పెరగలేదు అని చెప్పగానే మా వాళ్ళు కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టారు. దీన్ని బట్టి ఇప్పుడు పెరిగిందో లేదో టెస్ట్ చేస్తారంట. ముందు వయసు పెరిగిందో లేదో తెలుసుకోవడానికి మనలో గాలి ఎంత ఉందో అని ఈ బెలూన్ లో ఊదండి. ఎవరు ఎక్కువ గాలి ఊదితే వాళ్ళకి తక్కువ వయసు. అంతే, ఏమి ఇవరా గాలి అంతా. ఓకే.
ఓకే రెడీ 1 2 3 ఊరండి కమాన్. నా గాలి అక్కడ పోయింది. వీళ్ళు చాలా నిజంగా అనుకొని చాలా ఊదారు. రాగిణి గారు అంటే మీరేనా అందరికన్నా చిన్నవాళ్ళు? అలా అనుకుందాం కాసేపు. నో, మన దగ్గర ఇంకొక టెస్ట్ ఉంది. ఓకే, ఇది ఎవరు బలంగా పిండగలుగుతారో వాళ్ళే తక్కువ వాళ్ళని మా వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఎవరైతే అందులో నుంచి నీళ్లు తెప్పించగలరో వాళ్ళే వయసులో చిన్నవాళ్ళు. మరి Yes, come on then. అసలు నేను లేవమ్మ ఇందులో. Hey, next శ్రీప్రియ, come on, ready? Yes, 1 2 రెండు చుక్కలు వచ్చాయి, 2 చుక్కలు. వెరీ గుడ్, వెరీ గుడ్. తీసుకోండి. చేతులు విరిగిపోతాయి, వద్దు వద్దు. దాంట్లోపల నీళ్ళు ఎక్కడున్నాయని వెతుకుతున్నారు ఆవిడ. చెప్పండి. అమ్మా బాబోయ్, సూపర్ అసలు హరిత గారు సూపర్. చాలు 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 చాలు. వెరీ గుడ్. చాలా రోజులైంది ఈ పని చేసి. అమ్మా ఏజీ తక్కువ నిరూపించడానికి ఎంత కష్టపడుతున్నారు. అలా కాదు అసలు, ఒక్కడ పట్టుకోండి అంటే తిప్పండి అంతే గట్టిగా సరే అటు ఇచ్చేయండి, అది ఎవరిదో లుంగి. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మన సుమా అడ్డాలో ఏంటంటే తార్మార్ తక్కర్మార్. తార్మార్ తక్కర్మార్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు జాక్ పాట్ అమౌంట్ కొట్టేస్తారన్నమాట. మరి చూద్దాము ఏ టీం వాళ్ళు ఈ రోజు జాక్ పాట్ అమౌంట్ కొట్టబోతున్నారు. ఇందులో మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయి. మొదటి లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ లో 25% ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేసేయాలి. అంటే జాక్ పాట్ ఇంకొకళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట కంప్లీట్ గా. ప్రతి లెవెల్లోనూ లీడ్ లో ఉండే వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. ఆ 2 టాపిక్స్ లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. కానీ 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది. టాపిక్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ ఫ్రూట్స్ అన్నాం అనుకోండి టాపిక్, అక్కడ అరటిపండు చూపిస్తే అది అరటిపండు అని చెప్పాలి. మామిడి పండు చూపిస్తే అది మామిడి పండు అని చెప్పాలి. ఇంతే సింపుల్ గా ఉంటది అనమాట. అయితే మీకు చెప్పడానికి మేము ఇచ్చే టైం 5 సెకండ్లు మాత్రమే. ఈ రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపు మీరు రైట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. లెవెల్ 1 మొదలు పెడుతున్నాము. రెడీ? రెడీ. సో మీ దగ్గర టాపిక్స్: 1 తిండి పదార్థాలు పిండి, 2 చెట్లు మొక్కలు, తిండి పదార్థాలు. కొన్ని తిండి పదార్థాలు వేస్తాము, వాటిని ఏ పిండితో తయారు చేస్తారో చెప్పాలి. ఓకే రెడీ? మీతోనే మొదలు పెడుతున్నాము. లెవెల్ 1 సెకండ్ మీకు వచ్చేస్తుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శనగపిండి. రైట్ ఆన్సర్. ఇడ్లీ మినపిండి రవ్వ. రైట్ ఆన్సర్. మైదా. మైదా పిండి. గోధుమ పిండి. రైట్ ఆన్సర్. రాగి. రైట్ ఆన్సర్. గోధుమ పిండి. మైదా పిండి. రైట్. బియ్యపిండి. రైట్. పెసరపప్పు. రైట్. శనగపిండి. రైట్. గోధుమ పిండి మైదా. మైదా పిండి. రైట్. బియ్యపిండి. రైట్. శనగపిండి. రైట్. బియ్యపిండి. జొన్న పిండి. సైజ్ ఏంటి చాలా బేబీగా ఉన్నాయి. మాకు జొన్న రొట్టె అంటే ఆ మాత్రం ఉండాలి. అదేం కాదు.
జొన్నపిండి కాబట్టి ఓ మై గాడ్ లెవెల్ 1 లో హరిత గారు రాగిణి గారు ఓడిపోయారు. 25% అమౌంట్ అంటే ఇచ్చేస్తున్నారు. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే అలా లెవెల్ 1 మీరు గెలిచారు. అండ్ ఇప్పుడు లెవెల్ 2 లోకి వెళ్తున్నాము. మీరే లీడ్ లో ఉన్నారు. టాపిక్స్: 1 90s మూవీస్, 2 స్వాతంత్ర సమరయోధులు. టాపిక్ సెలెక్టెడ్ 90s మూవీస్. కొన్ని 90s లో రిలీజ్ అయినటువంటి సినిమా పోస్టర్స్ వేస్తాము. వాటి పేర్లు ఏంటో చెప్పాలి. లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు సంపాదించుకున్న అమౌంట్ లో 50% ఇచ్చేయాల్సి ఉంటుంది. మీతోనే మొదలు పెడుతున్నాము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రేమ చెప్పే కదా, ప్రేమ చాలా ఉందిగా. తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారు అదొకటే కదా చేశారు. అవును, కానీ రెడ్ లైట్ తాకే లోపల మీరు చెప్పలేకపోవడం వల్ల ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ లోని 50% అమౌంట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరే లీడ్ లో ఉన్నారు. ఈ లెవెల్ తో ఎవరైతే జాక్ పాట్ కొడుతున్నారో తెలిసిపోతుంది. ఓకే, లెవెల్ 3 శ్రీప్రియ గారు, శివపార్వతి గారు. టాపిక్స్: 1 గణితం లేదా 2 మహాభారతం. మహాభారతం అన్నా చెప్పండి కనీసం. ఓకే, టాపిక్ సెలెక్టెడ్ మహాభారతం. మహాభారతంలోని కొన్ని ఫోటోలు వేస్తాము. క్యారెక్టర్ పేర్లు ఏంటో చెప్పాలి. ఎవరు జాక్ పాట్ కొట్టబోతున్నారో చూద్దాము. ఓకే, రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దుర్యోధనుడు. రైట్ ఆన్సర్. కృష్ణుడు. రైట్ ఆన్సర్. గాంధారి. రైట్ ఆన్సర్. అర్జునుడు. రైట్ ఆన్సర్. కర్ణుడు. రైట్ ఆన్సర్. విశ్వధామ కాదు. పరశురాముడు. సో ఈ రోజు జాక్ పాట్ కొట్టేశారు శ్రీప్రియ గారు అండ్ శివపార్వతి గారు. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. వీళ్ళు రౌండ్ 1 నుంచి కూడా అతి తక్కువ సంపాదనతో రౌండ్ 2 కూడా మొత్తం పోగొట్టుకొని రౌండ్ 3 లో పాపం చాలా దారుణమైన కటిక దారిద్ర్యంలో ఉంటుంది. రౌండ్ 4 వచ్చేసరికల్లా తారుమారు తక్కరుమారు చేసేయడం అంటే ఇదే. ఇప్పుడు మనం మనీతో ఇలా అలా మొత్తానికి ఈ మంగళవారం కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో గడిచిపోయింది. మళ్ళీ మనము నెక్స్ట్ వీక్ సుమా అడ్డా ఓన్లీ ఆన్ ట్యూస్డేస్ ఈటీవీ 9:30కి కలవబోతున్నాము. టాడా, బాయ్ బాయ్.